హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు వెరైటీగా బీరకాయ బిర్యానీ. బీరకాయ బిర్యానీ ఏందనుకుంటున్నారా? ఏం లేదు, బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు రొటీన్ గా ఇక బీరకాయ కొని ఏం తింటామని చెప్పేసి బీరకాయతో కొత్తగా ఒక వెజ్ పడవ లెక్క చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇంకా లేట్ ఎందుకు, కమ్ టు దిస్. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనికి ఇక మొత్తం నేను ఒక 2 పాలు ఆయిల్ పోస్తున్నాను. సో దీంట్లో మొత్తం బగారా సామాన్ మొత్తం మిక్స్ చేసి పెట్టినా నేను. అండ్ అలాగే ఎగ్స్, ఆమ్లెట్ ఎగ్. అబ్బా, దంచాల్సిన ఈరోజు కదా. ఫస్ట్ బగారా సామాన్ వేసుకుంటున్నాను. స్మెల్ మాత్రం అసలు వేడి వేడి ఆయిల్లో బగారా సామాన్ వేసినప్పుడు అసలు స్మెల్ మామూలు వాసన కాదు. ఇప్పుడు దంచి కొడుతున్నాను. కొత్తగా ట్రై చేస్తున్నాను కానీ మనం ఏం ట్రై చేసినా కదా ఫ్లాప్ అనేది ఉండదు. ఎట్టి బొమ్మ ఏమన్నా. ఇందులోకే సన్నగా జరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటున్నాను చూడండి. అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకొని ఒక్కసారి ఫ్రై అయ్యాక మనం బీరకాయలు వేసుకుందాం. బీరకాయలు వేసుకొని లైట్ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి డైరెక్ట్ ఇక ఫ్రై చేసుకుంటే అయిపోయింది. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా జస్ట్ నార్మల్ చాలు అంతే. సో ఇందులోనే మనం బీరకాయలు వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు చూడండి, ఫ్రెష్ కట్ చేసుకొని పెట్టుకున్నాం బీరకాయ ముక్కలు. ఇంకా దీన్ని పేస్ట్ చేసుకుని వేసుకున్నా ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే బీరకాయతో పేస్ట్ ఎందుకులే అని చెప్పేసి టమాటా పేస్ట్ లెక్క కాకుండా జస్ట్ అట్లా ముక్కల్లోకి కట్ చేసుకున్నాను. మనకి ఏంటంటే బీరకాయ కర్రీ వేసుకొని తిన్నట్టే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ టేస్ట్ ఇది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లైట్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకొకటి వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకొని చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇందులోనే ఫ్రెష్ దంచి పెట్టుకుని అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఫ్రెష్ దంచిన అల్లం పేస్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను తాలింపులో వేయను ఎక్కువ. మనకంటే డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కాబట్టి. అంటే అల్లం పేస్ట్ వేస్తే స్మెల్ వేరాలి. ఒక 5 మినిట్స్ అట్లా మనం ఉడకబెట్టుకొని ఇందులో మసాలాలు, కారం, పసుపు అన్ని వేసేసుకొని ఇక అన్నం రెడీ చేసేద్దాం, బిర్యానీ రైస్. చూడండి, ఈ మూత సైడ్ నుంచి కొంచెం కొంచెం పొగ వస్తుంది తెలుసా, ఆవిరి. అసలు నెక్స్ట్ లెవెల్ స్మెల్ వస్తుంది తెలుసా. అసలు అంటే మంచి కుక్ అయ్యేటప్పుడు ఏమైందంటే మంచి స్మెల్ వస్తుంది. అబ్బా, చేపల కూర తిన్నట్టే వాసన వస్తుంది అది.
అసలు వాసన పీల్చే అవకాశం మీకు లేదులే కానీ అసలు వాసన పీలిస్తే ఫోన్లు వస్తాయి. అబ్బాబ్బాబ్బా ఏం చూసిండ్రో నాయన, ఎట్లా తినాలరా నాయన అనిపిస్తుంది. ఇంకొక్కసారి మనం మూత పెట్టుకొని ముడికించుకొని తర్వాతకి కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేద్దాం. చూద్దాం. చూడండి, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ, మరి తక్కువ కాకుండా. అండ్ అలాగే కొంచెం పసుపు. పసుపు యాంటీబయాటిక్, ఎక్కువ తిన్నా పర్లేదు వాళ్ళు. అలాగే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు కాదు ఇవి, బయట నుంచి కొనుక్కొచ్చి దీంట్లో పోసాను మసాలాలు. ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు అట్లే మనం లో ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టుకుంటే పక్కకి సరిగిపోతుంది. కారం మరి ఎక్కువ వేసుకోకండి. మసాలా ఎక్కువ ఉంది, కారం తక్కువ ఉంటే బాగుంటది. స్మెల్ ఫ్రెష్ టేస్టే ఉంటది. కారం ఎక్కువ అయింది అనుకో, మసాలా ఎక్కువ వెళ్ళారు కాబట్టి ఘాట్ ఎక్కువ అవుతుంది. చూడండి ఆయిల్ అంతా ఎలా ఎలా వచ్చింది పైకి. ఆ, మనం 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 6 గ్లాసులు తీసుకున్నాం. అంటే నేను దేంట్లో కొలత పెట్టుకున్నా గ్లాస్ తోటి. సో చెమ్ములో పోస్తే 2 గ్లాసులు అవుతుంది. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్, ముందే కడిగి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ వేసుకున్నాం అనుకో. మేము బిర్యానీకి నార్మల్ రైస్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మేము మళ్ళీ స్పెసిఫిక్ గా కొనుక్కొచ్చి చేయాలంటే మన వల్ల కాదు. కానీ సో ఇంట్లో ఉన్న దాంతో చాలా టేస్టీగా చేసుకోవాలి. సో బియ్యం మొత్తం వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇంకా అప్పుడే రెడీ కాలేదు. సో ఈ ఎసరంతా గుంజుకునే టైంకి మంచిగా వస్తుంది. మూత పెట్టుకొని స్టవ్ని మరీ హై ఫ్లేమ్ లో కాదు, మీడియం ఫ్లేమ్ లో పెడితే చాలు. రండి చూద్దాం. స్మెల్ అద్దరిపోయిందండి. కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో హాట్. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.